మీరు జాగ్రత్తగా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివితే దేవుని చిత్తము ఉత్తమమైంది అన్నాడు కదా. ఉత్తమమైన దేవుని చిత్తం. ఆ ఉత్తమమైన దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి అన్నాడు. నువ్వు మారుమనసు పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. చాలామంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము అన్న ఆ ప్రశ్న ఎక్కడ అడుగుతారంటే పెళ్లి విషయంలో అడుగుతారు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రమే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని. మిగతా విషయాలు ఎక్కడా కూడా దేవుణ్ణి అడిగే ప్రసక్తి లేదు. వారి సొంత నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు, వారి ఆలోచన వాళ్ళవే, వారి తిరుగుళ్ళు వాళ్ళవే. సమస్తం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అడగపోతే బాగోదేమో, వివాహం దగ్గరికి వచ్చిన తర్వాత అడగపోతే బాగోదేమో అన్నట్టుగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఉత్తమమైనది. ఆయన నీ పట్ల ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. యువర్ గాడ్ ఈజ్ గుడ్. కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తం నెరవేర్చినట్లుగా శ్రమల మార్గం కూడా నేను తీసుకెళ్తాడేమో. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఆధారపడిపోవాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఇన్ స్టిల్ కంట్రోల్. దేవుడు ఇంకా అధీనంలో ఉంచుకున్న పరిస్థితులు ఆయన నడిపించే దేవుడు ఆయన.